ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని. తాగు సాగు నీటికి ఈ ప్రాజెక్ట్ నీరే ఆధారం. ఏటా పేరుకుపోతున్న పూడికతో ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది. నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి అసలు అవకాశాలున్నాయా? వాచ్ దిస్. జూరాల ప్రాజెక్ట్ కృష్ణానదిపై నిర్మించిన బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఇది. ప్రాజెక్టు మొత్తం ఆయకట్టు 1,04,000 ఎకరాలు. 1995లో ప్రారంభమైన జూరాల జలాశయం వాస్తవంగా గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు. పూడిక కారణంగా డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని 2013లో 9.7 టీఎంసీలకు సాగునీటి శాఖ అధికారులు తగ్గించారు. ఏటా ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా ప్రాజెక్టులో పూడిక అంతకంతకు పేరుకుపోతూ ఉండటంతో నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. జిల్లా ప్రజలకు తాగు సాగునీరు అవసరాల కోసం ఎగువ రాష్ట్రం కర్ణాటక నుంచి నీరు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటి నిల్వకు డ్యాంలో చోటు లేకపోవడంతో అటు వరదలు వచ్చే సమయంలో జలాల ఎత్తిపోతులకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 10 ఏళ్లకోసారి పూడిక సమస్య కారణంగా గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం తగ్గించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం నీటి నిల్వ తగ్గి 1.5 టీఎంసీలకు చేరింది. ఫలితంగా తాగు సాగునీటి అవసరాలపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది. పంటలు ఎండి చేతికి రాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రభావం లక్షలాది మంది రైతుల జీవనోపాధిపై విఘాతంగా మారింది. ప్రస్తుతం జూరాలలో మరోసారి పెద్దెత్తున పూడిక పేరుకుపోయింది. పూడికపై అధికారులు సమీక్ష చేసి మళ్లీ నీటి నిల్వ సామర్థ్యం తగ్గించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. 1995తో పోలిస్తే 2013 నాటికి ప్రాజెక్టులో 2 టీఎంసీలకు పైగా నిల్వ సామర్థ్యం తగ్గగా మళ్లీ మరో 2 నుంచి 3 టీఎంసీల నీటి నిల్వ తగ్గిస్తే తాగు సాగు అవసరాలపై పెను ప్రభావం పడనుందని పరివాహక ప్రాంత రైతులు అంటున్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం కర్ణాటకకు వెళ్లి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పెద్దలందరూ కర్ణాటకకు వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి గారిని కలిసి ఇక్కడ జూరాల ప్రాజెక్టుకు 4 టీఎంసీల నీళ్లు వదలడం నిజంగా ఇది శుభపరిణామం. జూరాల డ్యాంలో షెల్ట్ కూడా తీయాలని ఒక ప్రతిపాదన ఉంది. ఎందుకంటే అది డెప్త్ ఎక్కువ లేదు, షెల్ట్ వచ్చేసింది కాబట్టి షెల్ట్ కూడా తీయాలని పెద్దల దృష్టికి తీసుకుపోయినాం. నిజంగా ఎమ్మెల్యే గారికి రైతుల పక్షాన మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ నీటిపారుదల శాఖ అధికారుల లెక్కల ప్రకారం 1 టీఎంసీ నీటి నిల్వతో ఒక పంటకు 10,000 ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. ప్రతి 10 ఏళ్లకోసారి పూడిక సమస్య కారణంగా గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం తగ్గించాల్సి వస్తే రానున్న రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రధాన ఎత్తిపోతల పథకాలకు తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. 2023లో నీటి నిల్వ లేకపోవడంతో రబీలో క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈసారి అంచనాలకు మించి ఎక్కువగా వరద వచ్చినప్పటికీ ఫిబ్రవరి నాటికే ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ దాటి దిగువకు నీటి నిల్వ పడిపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం 6 తడి పంటలకు మాత్రమే నీళ్లు అందిస్తున్నారు అధికారులు. మరికొన్ని రోజులైతే అది కూడా ఉండదేమో అని ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. ఉన్న నీటిని లిఫ్ట్లకు రాజకీయ నాయకులు తమ నియోజకవర్గాలకు తరలించకపోవడంతోనే ఈ దుస్థితి వచ్చిందంటున్నారు రైతులు. ఈ సీజన్ వానాకాలం నుంచి వర్షాలు చూస్తే చాలా వర్షాలు వచ్చినాయి. అక్టోబర్ దాకా కూడా వర్షాలు వచ్చినాయి. ప్రాజెక్టు కలకలలాడింది. కింద జలాశయాలన్నీ కూడా నీటితో నిండిపోయినాయి. శ్రీశైలం నిండింది, నాగార్జున సాగర్ నిండింది. అట్లా వృధాగా పోయిన నీరు బంగాళాఖాతంలోకి వేస్ట్గా వృధాగా నిలిపోయినవి. కానీ జూరాల ప్రాజెక్టు వల్ల 2 పంటలకు వ్యవసాయం జరిగేది. కానీ ఒక పంట పండిపోయింది, బాగానే ఉంది. 2వ పంటకి ఆయకట్టు చేసుకొని పంట పండించుకోవాలని చెప్పి రైతులందరూ అడుగుతున్నారు. అడుగుతుంటే ఇప్పుడు ఏం చేసిన వాళ్ళు వారబంది కింద 3 రోజులు నీళ్ళు ఇస్తాం, 4 రోజులు బంద్ పెడతామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే జూరాల ప్రాజెక్టులో ఈ సమయానికి దగ్గర 5 నుంచి 6 టీఎంసీలు నిల్వ ఉండాల్సిన అవసరం ఉండే. కానీ ఇప్పుడు ఏముండయి 1.855 టీఎంసీల నీళ్ళు మాత్రమే ఇప్పుడు నిల్వ ఉండే. ప్రాజెక్టులో 12 టీఎంసీలకు డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు 9 టీఎంసీలే నీళ్ళు నిల్వ ఉంటున్నాం అంటే ఇందులో 3 టీఎంసీల బురద ఉన్నట్టే కదా. కనుక ఈ 3 టీఎంసీల బురదని ఎప్పుడైతే కిందికి తీస్తామో అప్పుడు 12 టీఎంసీల నీళ్ళు నిల్వ ఉంటాయి. ఆ నిల్వ నీటిని వాడుకోవడానికి ఉపయోగపడుతుండే. ఈ విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎగువన ఉన్న కర్ణాటకనే నమ్ముకుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలోని పాలమూరు ఎమ్మెల్యేల బృందం కలిసింది. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తక్షణమే 5 టీఎంసీల నీటిని విడుదల చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఈ బృందం కోరింది. కర్ణాటక ప్రభుత్వం 4 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని జూపల్లి బృందానికి భరోసా ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం నుంచి మన మంత్రివర్యులు అలాగే మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా శాసనసభ్యులు అందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల అనుసారం మా కర్ణాటకకు వెళ్ళి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ సీఎం గారిని కలిసి మనకి ఇక్కడున్న ఎండాకాలం దగ్గర వస్తుంది కాబట్టి ఇక్కడున్న తాగునీటి అవసరాలు కానీ లేక పంట పొలాలకు నీళ్ళ అవసరానికి కానీ ముందుగానే గుర్తించి వాళ్ళు 4 టీఎంసీల నీళ్లు మనకు జూరాల ప్రాజెక్టుకు వదలమని వాళ్ళు కోరడం జరిగినది. ఆ కోరడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా కర్ణాటక గవర్నమెంట్ కూడా అక్కడ కూడా మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉండడం వల్ల వాళ్ళు తక్షణమే స్పందించి వాళ్ళు సానుకూలంగా స్పందించారు. నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, భీమా ప్రాజెక్ట్, కోయల్ సాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టులకు నీటిని అందిస్తూ సాగు తాగునీటి అవసరాలను తీరుస్తోంది జూరాల ప్రాజెక్ట్. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పంటలకు కనీసం 2 తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 30 లక్షల మంది తాగునీరుకు ఈ నీటి వనరులపైనే ఆధారపడి ఉన్నారు. నీటి నిల్వలు తగ్గుతూ ఉండడంతో గద్వాల్, వనపర్తి, కొల్లాపూర్, దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాలలో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. మన జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యము 9.6 టీఎంసీ. ఇప్పుడు డెడ్ స్టోరేజ్ అనేది 3.7 టీఎంసీ. అయితే మనకు రిజర్వాయర్ స్టోరేజ్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల దీని మీద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా ఆధారపడి ఉన్నాయి. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు రిజర్వాయర్ల సామర్థ్యం పెంచడం అనేది ప్రభుత్వ పరిశీలన ఉంది. మనకు మొత్తము జూరాల ప్రాజెక్ట్ ఆయకట్టు 1,04,000 ఎకరాలు. ఇది కాకుండా నెట్టంపాడు 2 లక్షల ఎకరాలు, భీమా 2 లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ 50,000 ఎకరాలు కూడా జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నాయి. ఇది కాకుండా మిషన్ భగీరథ కూడా మనము 1.7 టీఎంసీ మొత్తం సంవత్సరంలో నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే యాసంగిలో మనం మొత్తం ఆయకట్టు ప్రతిపాదించలేదు. జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ కింద 20,000 ఎకరాలు, కుడి కాలువ కింద 15,000 ఎకరాలు, మొత్తం 35,000 ఎకరాలు మాత్రమే మనము ఆయకట్టు కింద ప్రతిపాదించడం జరిగింది. తర్వాత మనకు ఇప్పుడు తాగునీటి అవసరాలకు కూడా మనకు దాదాపు ఇంకా ఈ రోజు నుంచి మే వరకు ఒక 0.4 టీఎంసీ అవసరం పడుతుంది. వాళ్ళు నారాయణపూర్ డ్యామ్ ద్వారా ఆయకట్టుకు నీళ్ళు ఇస్తే అక్కడి నుంచి రీజనరేటెడ్ వాటర్ మనకు వస్తుంది. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువగా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. అయితే రాబోయే కాలంలో మళ్ళీ ఈ 2 నెలల్లో కూడా వాళ్ళ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఈ టైంలో కూడా మనకు ఇన్ఫ్లోస్ ఒక 2 నుంచి 3 టీఎంసీలు వస్తే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. జూరాల జలాశయంలో వరదల ప్రభావం అత్యధికంగా ఉన్న సమయంలో సిడబ్ల్యూసి నిబంధనల ప్రకారం గరిష్ట నీటి నిల్వలో 20 నుంచి 30% తగ్గించి నీటిని నిల్వ చేస్తారు. పూడిగా ఉన్న కారణంగా సామర్థ్యానికి మించి నిల్వ చేస్తే క్రస్ట్ గేట్లు ఒత్తిడికి గురవుతాయి. అంతేకాక బ్యాక్ వాటర్స్ పరివాహక గ్రామంలోకి వెళ్లే అవకాశం ఉంది. జూరాల ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంచలేని కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లా తీవ్రంగా నష్టపోతుంది. ఏటా దాదాపు 1000 టీఎంసీల నీళ్లు జూరాల ద్వారా దిగువకు విడుదల చేయాల్సిన అగత్యం ఏర్పడుతోంది. జూరాల ప్రాజెక్టులో పూడిక ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రజలకు శాపంగా మారుతోంది. జలాశయం ప్రధాన క్రస్ట్ గేట్ల దిగువన స్లూయిజ్లు లేకపోవడంతో ప్రతి సంవత్సరం పూడిక పేరుకుపోతుంది. ఏటేటా పూడిక పేరుకుపోతున్న నేపథ్యంలో 10 ఏళ్ల తర్వాత మరోసారి నీటి నిల్వ తగ్గిస్తారనే ఆందోళన రైతులను వెంటాడుతోంది. అందుకే పూడికను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని గరిష్ట స్థాయికి పెంచాలని రైతులు కోరుతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించి శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేయాలంటున్నారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికతో జూరాల నీటి మట్టం ప్రతి ఏటూ తగ్గుతూ వస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం 11.5 టీఎంసీలు అయినప్పటికీ ప్రస్తుతం 5 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేసుకోలేనటువంటి దుస్థితి ఉంది. ఇక ఏడాది లక్షల క్యూసెక్ల నీరు వరద వచ్చినప్పటికీ శీతాకాలం ముగిసేలోపే డెడ్ స్టోరేజ్ దిగువకు నీటి మట్టం పడిపోయింది. ఇక వచ్చే వేసవిలో ఇటు తాగునీరు మరోవైపు సాగునీటికి తీవ్ర కటకట ఎదుర్కోవాల్సినటువంటి ప్రమాద గంటికలు మోగిస్తోంది. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కర్ణాటక నుంచి నీటి విడుదల కోరకపోతే పాలమూరు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, టీవీ 9 జూరాల ప్రాజెక్ట్ నుంచి.